కైలాస పర్వతంలో చిన్న పొట్టతో ముద్దు ముఖంతో మన బాలగణేశుడు ఆనందంగా ఆడుకుంటున్నాడు. అంతలో ఒక చిన్న బాలుడు ఏడుస్తూ వచ్చాడు. గణేశయ్యా, నా బొమ్మ పోయింది. బాలగణేశుడు కరుణగా నవ్వి, ఏమీ భయపడక నాన్నా, నిజం చెప్పేవాడికి ఎప్పుడూ సహాయం దొరుకుతుంది అన్నాడు. చుట్టూ చూసిన గణేశుడు నేలపై ఉన్న బొమ్మను గుర్తించాడు. అప్పుడే ఒక పెద్దవాడు వచ్చి, అది నాదే అని అబద్ధం చెప్పాడు. గణేశుడు కాస్త ఆలోచించి, సరే, నిజం ఎవరిదో ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు. బొమ్మను నేలపై పెట్టి, ఈ బొమ్మ ఎవరిదో అది వాళ్ల దగ్గరకు తానే వస్తుంది అన్నాడు. అబద్ధం చెప్పినవాడు భయంతో నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కాని చిన్న బాలుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. అప్పుడు బాలగణేశుడు చిరునవ్వుతో, నిజాయితీకి భయం ఉండదు అన్నాడు. బొమ్మను చిన్న బాలుడికి ఇచ్చాడు. ఆ బాలుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. దూరం నుంచి శివుడు పార్వతీ ఈ దృశ్యాన్ని చూసి గర్వంగా నవ్వారు. పార్వతీ అమ్మ అన్నారు, ఇదే నిజమైన జ్ఞానం.